అమలును అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు, ఖచ్చితంగా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు. కానీ మన్మోహన్ సింగ్, శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆనాడు అండగా నిలబడ్డారు. ఆ రోజు కూడా కుటిల నీతిని భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది. ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును 42% ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు. మేము పంపించిన బిల్లులను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్గా కేటాయించడం జరుగుద్ది. కులాలు, ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం, ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్గా 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా 42% ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు చట్టాన్ని చదివినరా, చదవలేదా, లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతోని చదవకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా నాకు తెలీదు. ఈరోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము 42% అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు. అందుకే నేను సూటిగా అడిగిన, 2017లో రాజస్థాన్ నుంచి ఒక అబ్దుల్ సత్తార్ అని యూపీఎస్సీలో ఒక వెనుకబడిన ముస్లిం జాతి అయిన ఓబీసీ రిజర్వేషన్లో ఐఏఎస్ సాధించిండు. అదేవిధంగా 1971 నుంచి నూర్ బాషా కానీ, దూదేకుల కానీ ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో ఉన్నాయి, నరేంద్ర మోడీ జన్మించిన గుజరాత్లో ఉన్నాయి, నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి, మీరే కేంద్రంలో ఉండి, మీరు మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇంత స్పష్టంగా వెనుకబాటు ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు, మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటారు. ఓబీసీలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు చట్టం చదువుకురు, వాళ్ళు జడ్జులైనరు, వాళ్ళు న్యాయవాదులైనరు, వాళ్ళకు సామాజిక స్పృహ ఉన్నది. ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి, సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇక బీఆర్ఎస్ సెకండ్ పాత్ర పోషిస్తుంది.